హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసాం దుర్గం చెరువు. దుర్గం చెరువు అనేది మనకి మంచి పార్క్ అన్నమాట. సో హైదరాబాద్లోని చాలా మూవీస్లో కేబుల్ బ్రిడ్జ్ చూస్తుంటారు కదా, దాని కిందనే ఈ పార్క్ అనేది ఉంటుంది. అదే దుర్గం చెరువు. ఈ పార్క్లోకి ఎంట్రన్స్ టికెట్ అనేది 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు. నో ఫోన్పే, గూగుల్ పే అవేమి కూడా. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇక్కడ బోర్డు అనేది పెట్టారు. మనకి డైలీ వర్కర్స్ కూడా ఉంటారు కదా, ఎంత ఛార్జెస్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ పార్కింగ్ అయితే స్పేస్ అయితే బయటనే ఉంది. కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంది. కొంచెం ఎర్లీగా వస్తే మనకి స్పేస్ అనేది ఉంటుంది. వీకెండ్స్ అయితే ఎర్లీగా రావాలి. ఇక్కడైతే మనకి ఎంటర్ అవ్వగానే కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఇవి అసలు గ్రో అవ్వనట్టుగానే కనిపిస్తున్నాయి, కానీ ఈ చెట్లు అయితే ఏజ్ 80 ఇయర్స్ అలా ఉంది. ఈ లోపలంతా కూడా కొన్ని శిల్పాలు, కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. చాలా బాగా డెకరేషన్గా పెట్టారు. ఇదిగోండి ఇంకో చెట్టు చూద్దాం. ఈ చెట్టు ఎంత ఏజ్ ఉందో చూద్దాం. ఇది కూడా 80 ఇయర్స్ ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ చెట్టు. ఈ ట్రీ యొక్క ఏజ్ అనేది చూద్దాం, దగ్గరికి వెళ్దాం రండి. దీని యొక్క ఏజ్ అయితే 600 ఇయర్స్ అయితే ఉంది. ఎప్పటి నుంచో చూస్తున్నా, ఇప్పటి వరకు అలానే ఉంది. వీడియో చూస్తుంటేనే నాకు తెలిసింది, ఎంతవరకు చూడలేదు నేను. ఈ పార్క్ చుట్టూ కూడా ట్రాక్ అనేది ఇలానే ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే డెడ్ ఎండ్ వరకు 3 km టోటల్ అయితే ఉంటుంది. 2 km వరకు మనకైతే మార్కింగ్స్ అనేవి ఉంటాయి. ఆ మార్కింగ్స్ కూడా మనం చూద్దాం. మనం ఎంత డిస్టెన్స్ నడిచామనేది కూడా తెలుస్తుంది. దుర్గం చెరువు పార్క్ అనేది రాయదుర్గ్, మాదాపూర్, జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉండడం వలన ఈ చెరువుకి రాయదుర్గ్ చెరువు అని కూడా పిలిచేవారంట. ఈ చెరువు అప్పట్లో అంతగా ఎవరికి తెలిసేది కాదు, కొంతమందికి మాత్రమే తెలుసు అంట. అందువలన ఈ చెరువునేమో సీక్రెట్ లేక్ అని కూడా పిలుస్తారు అంట. ఈ చెరువు ఇంతకుముందు అంత అభివృద్ధిలో లేకపోవడం వలన అంతగా ఎవరు వచ్చేవారు కాదు. ఈ కేబుల్ బ్రిడ్జ్ కట్టడం వలన ఈ దుర్గం చెరువు లేక్ అనేది బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడైతే మనం చాలా అలసిపోయాము అని చూసి కూర్చుందాం అనుకునేలాగా ఇక్కడైతే 2 బెంచీలు అయితే ఉన్నాయి. 2 లవ్ సింబల్స్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూర్చొని చక్కగా రిలాక్స్ అవుతూ ఫొటోస్ కూడా దిగచ్చు. ఇక్కడ నుంచి తీస్తే మనకి కేబుల్ బ్రిడ్జ్ కూడా వ్యూ అనేది కనిపిస్తుంది. ఇంకాస్త ముందుకు వస్తే మనకి ఇంకా ఇక్కడ ప్లే ఏరియా అయితే ఉంటుంది. పిల్లలతో కలిసి వచ్చి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది. ఎవరైనా మార్నింగ్ వచ్చి ఇక్కడ ఎక్సర్సైజెస్ అవి కూడా చేయొచ్చు. లోపల ఎంట్రన్స్ టికెట్ 10 రూపీసే కాబట్టి రీజనబుల్లే. ఇక్కడైతే జారుడు బల్ల అవన్నీ కూడా ఉంటాయి. మన చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ కూడా ఇక్కడ ఆడుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి యోగా అట్లా కూడా ఇక్కడ కొత్తగా రీసెంట్గానే ఇదంతా మనం అవుట్డోర్లో చెస్ ఆడాలనుకుంటే ఇక్కడ మంచిగా ఆడొచ్చు. గ్రూప్ ఆఫ్ పీపుల్తో వచ్చి ఫ్రెండ్స్తో కానీ ఇక్కడైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైం అట్లా. మనకి ఇక్కడ సాయంత్రం పూట అయితే వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది ఈ దుర్గం చెరువులో. అదే మనకి చాలా వీడియోస్లో చూసుంటారు, వైజాగ్లో కూడా ఉంటుంది ఇలాంటిదే. ఇప్పుడైతే షో లేదు, ఓన్లీ ఈవినింగే డిఫరెంట్ కలర్స్తో మ్యూజిక్ తగ్గట్టుగా వాటర్ ఫౌంటైన్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. పక్కా విజిట్ చేయాలి అనుకుంటే ఈవినింగ్ 6 to 9 మధ్యలో మీరు వస్తే మీరు విజిట్ చేయొచ్చు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అయితే షో ఉంటుంది. 5 to 10 minutesలో ఉంటుంది అంతే. ఇక్కడ నేను చూసారు, ఈ పాండ్ దగ్గర చాలా షూటింగ్స్ కూడా జరిగాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కూడా. ఇది దుర్గం చెరువు యొక్క ఫ్రంట్ లేకు. మనకి దుర్గం చెరువు అని అంటే మస్ట్ అండ్ షుడ్గా గుర్తుంచేది ఏంటి అని అంటే బోటింగ్. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళతో కలిసి మనము బోటెక్కి ఆ మధ్యలోకి వెళ్తే చాలా బాగుంటుంది. దుర్గం చెరువులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉంటాయి.
అందులో మనము మధ్యలోకి వెళ్ళొచ్చు. బోట్ సింగిల్‌గా మనము రైడ్ చేయొచ్చు. లేదు అనంటే ఎక్కువ మందితో పెద్ద బోట్‌లో కూడా మనం వెళ్ళొచ్చనమాట. మనకు సెపరేట్‌గా బోట్ అనేది బుక్ చేసుకుంటే అడ్వాన్స్ పే చేసేసి వాళ్ళు మనకైతే ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా అలౌ చేస్తారు. మనం ఇక్కడైతే చక్కగా చెరువు మధ్యలోకి వెళ్ళి కేక్ కటింగ్, డాన్స్‌లు అవన్నీ కూడా చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్‌తో వచ్చి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా మీరు ఇవ్వచ్చు. మీ స్పెషల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇలా అయితే మీరు సర్ప్రైజ్ చేయొచ్చు. అయితే ఉన్నాయి. మేము వచ్చే ముందే 2 బోట్స్ అయితే వెళ్ళాయి. మమ్మల్ని అడిగారు. ఎంట్రీ ఛార్జెస్ అవన్నీ కూడా కనుక్కున్నాము. బట్ ఇప్పుడు వీడియో తీసే పనిలో ఉన్నాను కాబట్టి నేనైతే ఎక్కలేదు. అక్కడైతే చూస్తున్నారు కదా! అక్కడ 2 బోట్స్ అయితే ఎక్కడ ఎంప్టీగా ఉన్నాయి. ఆ 2 బోట్స్ కూడా వెళ్ళాయి. అది కూడా మీకు చూపిస్తాను. కాయాకింగ్ మనం ఓన్‌గానే చేసుకోవచ్చు థ్రెడ్‌తో. ఎవరి సహాయం లేకుండా. పెద్ద బోట్లు కూడా ఉంటాయి. అవి నైట్ టైం మనకైతే ఎక్కువ మంది ఉంటారు కదా! ఫ్యామిలీతో వస్తూ ఉంటారు. కేబుల్ బ్రిడ్జ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇంకాస్త ముందుకు వస్తే మనము బ్రిడ్జ్ కింద నుంచి ముందుకు వస్తే ఇక్కడ ఒక పెద్ద అడవిలా ఉంది. మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాము ఏం జరుగుతుందో ఏముందో అక్కడైతే. అక్కడ కొంతమందిని అయితే అడిగాను ఇక్కడ లోపల ఏముంది అని చెప్పేసి అయితే. ఇంకాస్త ముందుకి స్టెప్స్ మనం ఎక్కితే ఇక్కడ షటిల్ కోర్ట్స్ అవి కూడా ఉన్నాయి. చాలామంది ఆడుకుంటున్నారు. అంటే ఎక్కువ గాలి అదంతా ఎక్కువ రాకపోవడం వల్ల ఇక్కడ షటిల్ ఆడుకోవడానికి బాగుంటుంది. ఇంతకుముందు ఇది ఇక్కడంతా కూడా క్యాఫ్టేరియా అంట. ఇప్పుడు లేదు, క్లోజ్ చేసేసారు. ఇంకాస్త పైకి వెళ్తే నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చినా కానీ డైలీ నార్మల్ వాకింగ్ చేసేదాన్ని టోటల్గా దుర్గం చెరువు అంతా కూడా. మీరు కానీ వస్తే ఈ పాయింట్ మాత్రం మిస్ చేయకుండా ఇది కూడా విజిట్ చేయండి. ఇంకాస్త పైకి వెళ్తే ఇక్కడంతా కూడా కొండ మీద చాలా అప్పట్లో రాసినవి బొమ్మలు ఇవన్నీ కూడా చెక్కారు. చూసారు ఇక్కడ మనమైతే షటిల్ బ్యాట్స్ తెచ్చుకొని ఇక్కడ నెట్ అయితే ఉంటుంది. చక్కగా వచ్చి ఆడుకోవచ్చు. చక్కగా నేచర్లో ఆడుకుంటే ఇంకా మార్నింగ్ టైం ఇంకా బాగుంటుంది. హెల్తీగా కూడా ఉంటాము. ఇంకాస్త ముందుకు వెళ్ళి స్టెప్స్ ఎక్కుతున్నాము. ఇక్కడైతే నో ఎంట్రీ బోర్డ్ అనేది ఒకటైతే కనిపిస్తుంది. అక్కడ అడిగిన వాళ్ళు చెప్తే నాకు ఏమిటన్నారంటే ఇక్కడైతే ఇంతకుముందు రిసార్ట్ ఉండేదంట. మీకు చూపిద్దాం నాతో పాటు మీరు కూడా చూసేద్దురు. ఇక్కడైతే ఇంతకుముందు ఉండేది. ఆ లోపలికైతే చూసారు కదా! ఇదంతా కూడా నో ఎంట్రీ అని పెట్టేశారు. జస్ట్ మీకు చూపిద్దామని అయితే చూపించాను. అక్కడి నుంచి ముందుకు వచ్చాక ఇక్కడైతే చాలా పక్షులు అయితే ఉంటాయి. మీకు ఇందాక చెప్పాను కదా కాయాకింగ్ చేస్తున్నారు 2 అమ్మాయిలు. చూడండి మనకు చక్కగా చాలా హ్యాపీగా ఏం కాదు చక్కగా చేయొచ్చు. ఇక్కడైతే ఇంకా ఐలాండ్ లాగా అయితే ఉంటుంది. దుర్గం చెరువులో అయితే చాలా పక్షులు అయితే ఉంటాయి. మీరు ఇంతకుముందు చూడని పక్షులు కూడా ఉంటాయి. కొంగలు, పక్షులు ఇవన్నీ కూడా. ఇక్కడైతే 1300 మీటర్స్కి అయితే మనమైతే వాక్ చేసుకుంటూ వచ్చేసాము. అసలు తెలియలేదు మనకి ఎంత డిస్టెన్స్ కవర్ చేసామనేది. ఇక్కడ బోట్స్ ఉండడం వల్ల చాలా మనకి ఈజీగా ఉంటుంది ఎంత డిస్టెన్స్ కవర్ చేసామని. అండ్ ఇక్కడ లెఫ్ట్లో కూడా రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు అది. అక్కడ ఎక్సర్సైజులు అవి చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. డస్ట్బిన్స్ కూడా మనము యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఐరన్ దీంతో పెట్టారు. ఇంకాస్త ముందుకు వెళ్తే మనకైతే చాలా మొన్న రీసెంట్గా నేనైతే కోతులు అయితే చూశాను. ఫస్ట్ టైం ఇక్కడ దుర్గం చెరుకు రావడం. అడవిలో ఉంది కదా, ఈ అడవిలో చాలా ఉంటాయి పక్షులు కానీ జంతువులు కానీ. ఇక్కడ చూడండి చాలా పక్షులు అయితే ఉన్నాయి. నేను వచ్చేటప్పుడైతే చాలా ప్రశాంతంగా వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అదంతా కూడా నడిచి అయితే ఇక్కడ వరకు వచ్చేసాను ఒక రౌండ్ అయితే. అలా నడుచుకుంటూ వెళ్ళాక ఈ ఏరియా చూసారు. ఇక్కడ ఇంతకుముందు వాటర్ ఫౌంటైన్ అనేది ఉండేదంట. బట్ ఇప్పుడైతే ఆపేశారు. న్యాచురల్గా కూడా ఉండేది. ఇక్కడ కొన్ని కొంగలు అవన్నీ కూడా ఉన్నాయి, నెమలులు అవన్నీ కూడా. కొన్ని ఫ్లవర్స్ అయితే నేనైతే క్యాప్చర్ చేశాను.
ఈ లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ ఇవన్నీ చెట్లున్నాయి కదా! దీనికి పక్కనేమో లెఫ్ట్ సైడ్‌లో కొత్త లోయ ఉందనమాట. ఆ లోయలో కొన్ని నెమలుంటాయి. ఇప్పుడు నడుచుకొని వెళ్ళినా సరే అవి సౌండ్ చేస్తూ ఉంటాయి నెమలులు. ఇక్కడ ఒక మసీద్ అయితే ఉంది చూసారు కదా! ఈ మసీద్ అయితే చాలా ఓల్డ్‌దనమాట. దుర్గం చెరువు ఎప్పుడు అప్పట్లో ఉండేది కదా! అప్పటి నుంచి కూడా ఆ మసీద్ అయితే చిన్నగా ఉండేది. ఇప్పుడంతా కూడా బాగా రేకులు అవన్నీ కూడా అప్డేట్ చేసి కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఆ మసీదు పక్కనే చిన్న బ్రిడ్జ్ కట్టారు. ఈ బ్రిడ్జ్ మీద నుండి కేబుల్ బ్రిడ్జ్ చూస్తే వ్యూ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు ఈ ఈ ఈ ఎండ్ కూడా మీరు కవర్ చేయండి. ఇదంతా కూడా మనము నడుచుకొని వచ్చాము. మాక్సిమం అయితే టోటల్ డిస్టెన్స్ అనేది 3 కేఎం ఉంటుంది. 3-5 కేఎం అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే బ్యూటిఫుల్‌గా ఫొటోస్ కూడా వస్తాయి. ఇంకాస్త ముందుకు వస్తే మనము టోటల్‌గా అలిసిపోయాము అనుకున్నప్పుడు ఈ యోగా సెంటర్‌లో వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ చాలామంది యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటూ ఉంటారు. పైన చాలా ఇక్కడ నీడగా ఉంటుంది. కొన్ని ఇక్కడ ఇక్కడ టేబుల్స్ లాగా టైల్స్‌తో పెట్టారు. చూడండి చాలామంది ఎక్సర్సైజ్ అది చేస్తూ ఉన్నారు. మెడిటేషన్ కూడా చేస్తారు. కొంచెం పైకైతే అలౌ లేదు. చూసారు కదా! ఇది అంతా కూడా యోగా సెంటర్ అంటారు. ఇక్కడికొచ్చి మనము ఆ చుట్టూ తిరిగి అలసిపోతాం కదా! ఇక్కడికొచ్చి కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉండొచ్చు. ఇంకాస్త ముందుకు వెళ్తే మనము చెరువు లోపటికి వెళ్ళేటట్టుగా ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా అయితే కట్టారు. ఇక్కడి నుంచి అయితే మనకి టోటల్‌గా కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా మనం నడిచామా అని అనిపిస్తుంది. బట్ చాలా ఈజీగా నడిచేసాం. నేచర్‌లో, కొండల మధ్యలో, లోయల మధ్యలో ఈ ఈ చెరువు ఉండడం మనకి చాలా మంచిది అనిపించింది నాకైతే మాత్రం ఇదంతా కూడా. ఇప్పటికీ కూడా దుర్గం చెరువు అనేది అందాన్ని పోగొట్టుకోకుండా చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ యోగా సెంటర్ అనేది చూసేసిన తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్తే మనకైతే కేబుల్ బ్రిడ్జ్ అటువైపు నుంచి ఇటువైపు ఈ దారికైతే వచ్చేసాము. ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్‌కి అయితే చూపిస్తాను చూడండి. చూసారు కదా! ఆ వైపు నుండి ఈ వైపుకైతే వచ్చేసాము. మీకైతే ఈ వీడియో ఫుల్‌గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసుకోండి మీ సుతిమెత్తని వేలుతో. ఈ కేబుల్ బ్రిడ్జ్ దాటగానే మనకి ఇన్నార్బిట్ మాల్ అయితే ఉంటుంది. ఇది రీసెంట్‌గానే ఎక్స్టెండ్ చేశారు. కేబుల్ బ్రిడ్జ్ తర్వాత ఇక్కడంతా కూడా చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? ఇదంతా ఎగ్జిట్ దారి. వాటర్ ఫ్లో అయితే చూడండి. ఇక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి. ఇంత నడిచేసామా అనిపిస్తుంది. బట్ ఎంత నడిచినా కానీ అంత అలుపేం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.